హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం తెల్ల వెంట్రుకలని నల్లగా చేసే కొన్ని అద్భుతమైన చిట్కాల గురించి, అదేవిధంగా కొన్ని ఔషధాల గురించి మనం తెలుసుకుందామండి. సహజంగా చాలా మందికి కూడా సుమారుగా 20, 25 లేదా 30 సంవత్సరాల లోపే ఈ వెంట్రుకలు అనేవి సహజంగా తెల్లబడుతూ ఉంటాయి. ఇది హార్మోనల్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల అలా అవుతూ ఉంటుంది. 40 years పైన కనుక వెంట్రుకలు తెల్లబడితే తిరిగి నల్లగా కావడం చాలా కష్టమే అయినప్పటికీ 20, 25, 30 ఈ వయసు లోపు వాళ్ళకు కనుక వెంట్రుకలు, అది స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి, వెంట్రుకలు కనుక తెల్లగా మారుతూ ఒక్కొక్కటి పెరుగుతూ వస్తున్నాయంటే తప్పకుండా దీన్ని మనము తిరిగి అన్నిటిని మళ్ళీ నల్లటిగా మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో దీనికి ఏ విధంగా మనం ఉపయోగించాలి, ఎలాంటి చిట్కాలను వాడుకోవాలి, కొన్ని చిట్కాలు చెప్తానండి. ఆ చిట్కాలను మీరు క్రమం తప్పకుండా ఉపయోగించినట్లయితే తప్పకుండా మీ తెల్ల వెంట్రుకలు అన్ని కూడా తిరిగి మళ్ళీ నల్లగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అందులో మొదటి చిట్కా, దీనికి కావాల్సిన ఔషధాలు చెప్తాను. మీరు ఒక వీలైతే ఒక బుక్ లో తీసుకొని రాసుకోవచ్చు, ఓకేనా. దీనికి కావాల్సింది గుంటగలగరాకండి. గుంటగలగరాకు చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. గుంటగలగరాకు, దీంతో పాటు త్రిఫల చూర్ణం, గుంటగలగరాకు త్రిఫల చూర్ణము, అదే విధంగా దీంతో పాటు మనము మైదాకు అని పిలుస్తూ ఉంటాం కదా. సో ఈ మైదాకు కూడా మూడింటిని బాగా కలిపి దంచి బాగా మెత్తగా అయిన తర్వాత దీన్ని వెంట్రుకలకు ప్యాక్ లాగా చేస్తూ ఉండాలి. ఇలా వారానికి 1 లేదా 2 సార్లు కనుక మీరు ఇలా ప్యాక్ చేస్తూ ఉన్నట్లయితే కనుక ఈ తెల్ల వెంట్రుకలు అనేవి క్రమక్రమంగా మళ్ళీ తిరిగి నల్లగా రావడం అనేది జరుగుతుంది. అలాగే దీంతో పాటు మరొక చిట్కా కూడా చెప్తాను. ఒక 2 లేదా 3 జీడి గింజల్ని తీసుకొని బాగా మెత్తగా దంచి 1 లీటరు నువ్వుల నూనెలో ఈ జీడి గింజల్ని వేసి బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత ఈ జీడి గింజలంతా మాడిపోవడం జరుగుతుంది. అప్పుడు ఆ నూనెను మీరు వడపోసి ప్రతిరోజు లేదా రోజు తప్పించి రోజు వెంట్రుకలకు కుదులకు బాగా పట్టిస్తూ ఉన్న ఈ తెల్ల వెంట్రుకలు అనేటివి తిరిగి మళ్ళీ నల్లగా రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకపోతే ఇంకొక చిట్కా కూడా చెప్తానండి. సో దీనికి కావాల్సిందల్లా ఏంటంటే గుంటగలగరాకండి, నీలి ఆకు. నీలి ఆకులు అనేటి అంటే నీలి చెట్టు అనేది దాదాపు మీరు అందరూ చూస్తూనే ఉంటారు. ఒకవేళ లేదంటే గూగుల్లో సెర్చ్ చేయండి, తెలిసిపోతుంది, ఈజీగానే ఉంటుంది, అందరికి అందుబాటులో ఉంటుంది. నీలి చెట్టు, అదేగా గుంటగలగరాకు, దాంతో పాటుగా నేను ఇప్పుడు చెప్పినట్టుగా గోరింటాకు లేదంటే మైదాకు అని పిలుస్తూ ఉంటారు, ఓకేనా. ఇందులో ఏదైనా ఒకటి, గోరింటాకన్నా మైదాకన్నా రెండు ఒకటే. రేగి ఆకు, రేగి చెట్టు ఉంటుంది కదండి, రేగి చెట్టు ఆకు, వీటిని సమభాగాలుగా తీసుకొని వీటిని 1 లీటర్ నువ్వుల నూనెలో వేసి నిదానంగా మరగనివ్వాలి. ఇలా మరిగిన దానిలో ఒక 10 గ్రాముల శంఖభస్వాన్ని యాడ్ చేయండి. ఆ శంఖభస్వాన్ని కలిపి వాటిని నిదానంగా మరగనివ్వండి. ఇలా మరిగిన తరువాత దీన్ని ఈ నూనెను తీసి భద్రపరచుకోండి, వడపోసుకొని భద్రపరచుకొని ప్రతిరోజు కనుక కుదులకు మంచిగా లేదా రోజు తప్పించి రోజైనా కుదులకు మంచిగా పట్టిస్తూ ఉన్నట్లయితే కనుక ఈ తెల్ల వెంట్రుకలు అనేవి క్రమక్రమంగా నల్లగా రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ సార్ మేము సిటీలో ఉంటాము, మాకు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి సార్, మాకు వీలు కాదు, మేము సులువుగా ఉండేదని చెప్పండి, మేము తెచ్చుకొని వాడుకుంటాం అనుకునే వాళ్ళకు భృంగరాజ తైలం అనేది దొరుకుతుందండి. భృంగరాజ తైలం, ఈ భృంగరాజ తైలం లేదా నీలి భృంగరాజ తైలం అని కూడా దొరుకుతుందండి. నీలి అనేది ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. ఈ నీలి భృంగరాజ తైలాన్ని ప్రతిరోజు కుదుళ్లకు చక్కగా పట్టిస్తూ ఉదయం పూట గోరువెచ్చని నీటితో కనుక తలస్నానం చేస్తూ ఉన్న ఈ తెల్ల వెంట్రుకలు అనేటివి నల్లబడడం జరుగుతుంది. వీటితో పాటుగా షడ్బిందు తైలం లేదా వేప నూనె, షడ్బిందు తైలం లేదా వేప నూనె, ఈ వీటిని ముక్కు రంధ్రాల్లో ఒక్కొక్క చుక్క చొప్పున నశం లాగా పీలుస్తూ ఉండాలి. సో దీని ద్వారా హార్మోనల్ ఇన్బ్యాలెన్సింగ్ అనేది తగ్గిపోయి వెంట్రుకలు అనేటివి తిరిగి మళ్ళీ నల్లబడడం, అదేవిధంగా తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండడం అనేది జరుగుతుంది. వీటితో పాటు సప్తామృత లోహ అనే ఒక సిరప్ లభిస్తుందండి. దీన్ని ఉదయం, మధ్యాహ్నము, రాత్రి ఒక 500 milliliters, సో చిన్న దానికి కప్ వస్తుంది, క్యాప్ వస్తుంది, ఆ క్యాప్ మోతాదుగా తీసుకొని దానికి రెట్టింపు వాటర్ పోసుకొని 3 పూటల అన్నం తిన్నాక తీసుకుంటూ ఉన్నట్లయితే కొంతవరకు ఇది మేలు చేయడానికి మీకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది. సో దీంతో పాటు మనం సహజంగా ఉపయోగించేటువంటి షాంపూస్ అనేటివి వాడకుండా, కెమికల్ ఉన్నటువంటి షాంపూస్ ని వాడకుండా మనకు కూకుడుకాయ ఇలాంటివి, శికాకాయ ఇలాంటివి వాడుకోవడం వల్ల కొంతవరకు మేలు అనేది అధికంగా ఉంటుంది. ఇక ఇదే అప్లికేషన్స్ ని మనం మగవాళ్ళు అయితే కనుక బియర్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి సమస్యలు ఉండవు, హ్యాపీగా. అండ్ ఈ వేప నూనె కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది ఈ చిట్కా. మీకు ఒకవేళ ఏది అందుబాటులో ఉంటే అది మీరు చేసుకోవచ్చు. అండ్ మీకు ఏది అందుబాటులో లేకపోతే డైరెక్ట్ గా చెప్పినట్టుగా భృంగరాజ తైలం కానీ నీలి భృంగరాజ తైలం కానీ కంటిన్యూగా వాడండి. కనీసం 3 నుంచి 4 నెలలు వాడినట్లయితే మీకు దాని యొక్క ఫలితం అనేది కనబడుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కనుక మరే ఇతర సమస్యలతో బాధపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్పోర్ట్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ ని పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాట్ వైద్యం ఛానల్ అందిస్తుంది. సో ఫ్రెండ్స్, అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలను ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.